వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్ గ్రంథములో మనం 8,000కు పైగా వాగ్దానాలు చూడొచ్చు. విశ్వాసముతో మనం ఏ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థించినా దేవుడు దానిని తప్పక మన జీవితంలో నెరవేరుస్తాడు. అలాగే కొన్నిసార్లు దేవుడు కొన్ని వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతాడు. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఇలాగే ఒక తల్లి బైబిల్లో ఒక వాగ్దానాన్ని పొందుకొని తన కుమారుని దేవుని సేవకై సమర్పించుకుంది. కానీ అతని 5 సంవత్సరాల వయసులో సాతాను అతన్ని చంపాలని చూసింది. కానీ దేవుడు తన తల్లికిచ్చిన వాగ్దానాన్ని బట్టి అతనిని అగ్నిలో నుండి తీసిన కొరివిలా చేసి సాతాను సామ్రాజ్యానికి నిప్పు పెట్టేలా చేసింది. అతనే జాన్ వెస్లీ. జాన్ వెస్లీ 1703 జూన్ 28న ఇంగ్లాండ్ దేశములోని ఎప్పర్త్ అనే పట్టణములో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు శామ్యూల్ వెస్లీ, సుసన్నా వెస్లీ. వీరికి 19 మంది సంతానములో 15వ వాడిగా జాన్ వెస్లీ జన్మించాడు. ఆ 19 మందిలో 10 మంది మాత్రమే బ్రతికారు. వారిలో 3 అబ్బాయిలు, 7 అమ్మాయిలు. అలాగే జాన్ వెస్లీ గారి తండ్రి శామ్యూల్ వెస్లీ గారు ఒక చర్చ్ పాస్టర్. తల్లి సుసన్నా వెస్లీ గారు దేవుని యందు చాలా భక్తిపరురాలు. జాన్ వెస్లీ గారి అన్నయ్య శామ్యూల్ వెస్లీ మరియు తమ్ముడు చార్లెస్ వెస్లీ. వీరి ముగ్గురిలో జాన్ వెస్లీ అలాగే చార్లెస్ వెస్లీ సుప్రసిద్ధులు. తల్లి సుసన్న గారు చిన్న వయసు నుండి తన బిడ్డలను దేవుని యందు భయభక్తులలో పెంచింది. ఆమె ప్రతిరోజు ఉదయం లేవగానే తన 10 మంది బిడ్డలకు ఒక్కొక్కరికి ప్రార్థన చేసేది. అలాగే తాను ప్రతి బిడ్డతో వారంలో 1 గంట సమయం గడిపేది. ఆ సమయంలో ఆమెనే స్వయంగా పాఠాలు తయారు చేసి తన బిడ్డలకు చదువు చెప్పేది. తాను ఇటు పిల్లలను చూసుకుంటూ అలాగే ఇంటి పనులు చేసుకుంటూ కూడా తాను దేవునితో 2 గంటల పాటు ప్రార్థనలో సమయం గడిపేది. ఇది ఇలా ఉండగా జాన్ వెస్లీ తన 6వ సంవత్సరములో భయంకరమైన అగ్ని ప్రమాదములో మరణించాల్సింది. కానీ అతని కొరకు గొప్ప ఉద్దేశములు కలిగిన దేవుని కృప అతనిని కాపాడెను. అది ఎలా అంటే, ఒకరోజు వీరు ఉంటున్న ఇంటికి శత్రువులు నిప్పు పెట్టారు. ఆ సమయములో సుసన్న గారు 8 నెలల గర్భవతి. శామ్యూల్ గారు, సుసన్న గారు అలాగే పిల్లలందరూ బయటికి వచ్చారు. కానీ జాన్ వెస్లీ గారు ఇంట్లోనే ఉండిపోయారు. ఆయన నిద్ర లేచి చూసేసరికి చుట్టూ మంటలు వ్యాపించాయి. జాన్ వెస్లీ గారికి ఆ సమయంలో 6 సంవత్సరాల వయసు అయినా దేవుని కృప వలన తెలివిగా కిటికీ దగ్గరకు రాగా కొంతమంది సహాయముతో ఆయన తండ్రి ఆయనను కాపాడుకోగలిగాడు. ఆ సమయములో బయటకు వచ్చిన తన కుమారుని గట్టిగా హత్తుకొని అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె రక్షించబడ్డావు, నీపై దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది అని చెప్పింది తన తల్లి. తన తల్లి నుండి వచ్చిన ఆ మాటలు వెస్లీ గారు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అయితే వెస్లీ గారు 10 సంవత్సరాల వయసులో అనగా 1714లో చార్టెడ్ హౌస్ అనే స్కూల్కి, ఆ తర్వాత 1720 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి, క్రైస్ట్ చర్చ్ కాలేజ్కి వెళ్ళాడు. ఆ సమయంలో వెస్లీ గారు స్నేహితుల చెడు సావాసము ద్వారా అమ్మాయిలతో తిరుగుతుండేవాడు. అయితే కొద్ది కాలానికి తన తల్లి ప్రార్థన ద్వారా అతనిలో మార్పు వచ్చింది. 1726లో వెస్లీ గారు ఆక్స్ఫర్డ్లో లెండెల్ కాలేజ్కి ఫెలో మెంబర్గా ఎంపికయ్యాడు. అప్పటి నుండి సాంఘిక కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. అలాగే తన తమ్ముడు చార్లెస్ వెస్లీ గారు కూడా ఆక్స్ఫర్డ్లో జాయిన్ అయ్యారు. అప్పటికే దేవునికి ఇష్టడిగా ఉండుటకు ప్రయత్నిస్తున్న
అన్న జాన్ వెస్లీ క్రమంగా ప్రార్థించడం, సహాయ కార్యక్రమాలు చేయడం వంటివి చేస్తూ తన తమ్ముడికి కూడా వీటిని బోధించేవాడు. అయితే చార్లెస్ వెస్లీ గారు కాలేజ్లో ఒక గ్రూప్ను తయారు చేశాడు. దానికి జాన్ వెస్లీ గారు నాయకుడిగా ఉంటూ తరచుగా దేవుని స్తుతిస్తూ ఆదివారాలు రొట్టె, ద్రాక్ష రసం తీసుకుంటూ జైలుకి, పేదవారికి, అనారోగ్యం గల వారి దగ్గరకు వెళ్ళి సహాయం చేసేవారు. వీరి ముఖ్య లక్షణం పరిశుద్ధంగా ఉండడం. అందుకే వీరిని అందరూ అవహేళనగా ది హోలీ క్లబ్ అని పిలిచేవారు. వ్యక్తిగతంగా జాన్ వెస్లీ గారు అపవిత్రమైన కార్యాలకు చోటివ్వనందున తాను పరిశుద్ధుడనే అభిప్రాయమును కలిగి ఉండెను. తన తండ్రి పాస్టర్ అయినందున తాను కూడా తన తండ్రి సేవలో కొనసాగాలని జాన్ వెస్లీ తనని తాను సేవకు సమర్పించుకున్నాడు. ఇలా 1728లో వెస్లీ గారు పాస్టర్గా ట్రైనింగ్ తీసుకోవడం ప్రారంభించారు. అలాగే జాన్ వెస్లీ గారు థామస్ ఏ క్యాంపస్ అనే భక్తుడు వ్రాసిన క్రీస్తు అనుకరణ అనే పుస్తకము చదివి భావ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి ముఖ్యమని, నిజమైన భక్తి బహిరంగ క్రియలను చేయుట కాదు గాని అంతరంగములో ఉండాలి అని గ్రహించి ఇంకా లోతైన రక్షణ అనుభవాన్ని పొందాడు. 1735లో తన తండ్రి శామ్యూల్ గారు మరణించారు. తర్వాత జాన్ వెస్లీ గారు అమెరికాలో దేవుని ఎరుగని వారికి దేవుని పరిచయం చేయాలని తీర్మానించుకున్నాడు. అప్పుడు ఇందుకోసం తన తమ్ముడు చార్లెస్ గారి సహాయం అడగ్గా ఆయన దానికి ఒప్పుకున్నాడు. అలాగే ఈ విషయమై తమ తల్లికి చెప్పగా ఆమె ఎంతో సంతోషముతో, నాకు ఒకవేళ 20 మంది కుమారులు ఉంటే వారందరినీ దేవుని పనికై ఇస్తా, ఒకవేళ తిరిగి నేను వారిని చూడలేకపోయినా పర్వాలేదు అన్నారు. ఇలా 1735 అక్టోబర్ 18న తారీఖున జాన్ వెస్లీ గారు అతని సహోదరుడు చార్లెస్ వెస్లీ ఓడలో అమెరికాకు మిషనరీలుగా ప్రయాణమయ్యారు. అలా వీరు ఓడలో వెళ్తుండగా వీరు జర్మనీ క్రైస్తవులైన ముర్వేనియులను కలుసుకున్నారు. వీరు నిరంతరము పాటలు పాడుతూ దేవుని స్తుతించేవారు. ఒకసారి ఓడ తుఫానులో చిక్కుకొని అందరూ భయముతో బిక్కుబిక్కుమంటున్నా చంటి పిల్లలతో సహా వీరు దేవుని స్తుతిస్తున్నారు. అప్పుడు ఇది చూసిన జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ గారు ఆశ్చర్యపోయారు. వారితో, మీకు ప్రాణం పోతుందని భయం లేదా అని అడగ్గా వారు లేదని, దేవుడు మమ్మల్ని రక్షించాడని, కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పారు. అయితే ఈ నిశ్చయత జాన్ వెస్లీ గారికి లేదు. అప్పుడు జాన్ వెస్లీ గారు ఆలోచనలో పడ్డారు. ఈయన బైబిల్ పూర్తిగా ఎరిగినవాడైనా కృపచేత కాక తన క్రియల ద్వారా దేవుని రక్షణ పొందుకుందాం అని ప్రయత్నం చేస్తుండేవాడు. ఈ విధంగా చార్లెస్ గారు కూడా అంతే. అప్పుడు వీరు అమెరికా వెళ్ళి చేద్దామనుకున్న పని చేయలేకపోయారు. అలాగే చార్లెస్ వెస్లీ గారు అనారోగ్యం కారణంగా వెనక్కు వచ్చేశాడు. అలాగే అక్కడ ఎవరిని రక్షించలేక ఎంతో నిరాశతో జాన్ వెస్లీ గారు కూడా వెనుతిరిగారు. జాన్ వెస్లీ గారు వెనక్కు వచ్చి ముందుగానే ఇంగ్లాండ్ వెళ్ళిన తన తమ్ముడి దగ్గరకు వెళ్ళిన జాన్ వెస్లీ గారు అతను రక్షణ పొందాడని, మురువీనులకు ఉండే అదే నిశ్చయత తనకు వచ్చిందని చార్లెస్ వెస్లీ గారు చెప్పడం విని ఆశ్చర్యపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన చార్లెస్ వెస్లీ గారికి పీటర్ బోలర్ అనే మురవియన్ క్రైస్తవుడు స్నేహితుడయ్యాడు. ఇతను కృప ద్వారానే రక్షణ వస్తుందని, దాన్ని విశ్వసిస్తే చాలని చెప్పగా విశ్వసించిన చార్లెస్ వెస్లీ గారు రక్షణను చెప్పనా సత్యము మహిమయుక్తమైన ఆనందాన్ని పొందుకున్నారు. ఆ తర్వాత పీటర్ గారు జాన్ వెస్లీ గారితో కూడా దీని కొరకై మాట్లాడుతాడు. కానీ జాన్ వెస్లీ గారు సందిగ్ధంలో పడి దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు. 1738 మే 24న దేవుడు జాన్ వెస్లీ గారితో ఆయన ఉదయకాల బైబిల్ ధ్యానములో 2 పేతురు 1:4 ద్వారా మాట్లాడుతాడు. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అలా దేవుడు జాన్ వెస్లీ గారికి తరచుగా సూచనలు చూపిస్తూ చివరికి మే 25 సాయంత్రం
పీటర్ గారి చిన్న కూడికకు వెళ్ళిన జాన్ వెస్లీ గారితో వారు చదువుతున్న రోమా పత్రిక ద్వారా మాట్లాడి విశ్వాసం ద్వారా రక్షించబడేటట్లు చేస్తాడు. ఆ సాయంత్రం జాన్ వెస్లీ గారు కూడా దేవుని కృపచే రక్షించబడి మహిమాయుక్తమైన ఆనందమును పొందుకుంటాడు. ఈ కృపా వార్తను సంఘాల్లో చెప్పడానికి వెళితే ఇంగ్లాండ్లోని అన్ని సంఘాలు ఈయనకు తమ తలుపులు మూసివేశాయి. అయితే తన తల్లి ప్రమాదం నుండి రక్షించబడినప్పుడు చెప్పిన మాటను అగ్నిలో నుండి తీయబడిన కొరువి వలె దేవుడు తనని రక్షించినందుకు ఆయన కొరకు వేడుకోమని ప్రార్థిస్తుండగా జార్జ్ విట్ఫీల్డ్ గారి ద్వారా బహిరంగ స్వార్థకు ఈయనకు ఆహ్వానం వచ్చింది. జార్జ్ విట్ఫీల్డ్ గారు జాన్ వెస్లీ గారికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ది హోలీ క్లబ్లో ఉన్నప్పటి నుండి స్నేహితుడు. బహిరంగ ప్రదేశాల్లో స్వార్థ జాన్ వెస్లీ గారికి చాలా క్రొత్త. ఆయన సంపన్న వర్గాల మధ్య సంఘాల్లో పాస్టర్గా మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు. కానీ ఇంగ్లాండ్ దేశములో ఆ కాలములో సంఘానికి వెళ్ళలేక మహిళల్లో వెట్టి చాకిరీ చేసే మనుషులు ఉండేవారు. వారు పెద్ద చర్చిలకు వెళ్ళలేరు. వారిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కనీసం వారిని మనుషులుగా చూసేవారు కాదు. 30 సంవత్సరాలు దాటిన వీరిని ఎవరూ పనికి తీసుకునేవారు కాదు. అంటే అంతలా వీరిని వాడేవారు. అలాగే చిన్న బిడ్డలు కూడా వెట్టి చాకిరీ చేసేవారు. ఉన్నత వర్గాల సంఘాలకు వీరికి ఆహ్వానం లేదు. వీరికంటూ ప్రత్యేకంగా సంఘాలు లేవు. వీరికి అసలు దేవుని కోసం సమయమే లేదు. అటువంటి చీకటి నిండిన బ్రతుకుల వారికి దేవుని వెలుగును చేతపట్టుకొని జాన్ వెస్లీ గారు వచ్చారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని, మనుషులందరి కోసం ఆయన సిలువలో బలి అయ్యాడని, మనల్ని ఆయన రక్షిస్తాడని చెప్పగా అప్పుడు వారు తమను కూడా ప్రేమించేవారు ఒకరున్నారు, తమ కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం తెలుసుకోవడం కోసం ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. వీరిలో రక్షణ పొందుకున్న వారిని అలాగే వదిలేయక జాన్ వెస్లీ గారు వారిని చిన్న చిన్న గుంపులుగా విభజించి వారికి ట్రైనింగ్ ఇచ్చి విశ్వాస జీవితములో ఎదిగేలా చూసుకునేవారు. ఈ గుంపులు కూడా స్వార్థ చేసి ఇతరులను రక్షించేవి. వీరు కేవలం రక్షణ మాత్రమే గాక మత్తయి సువార్త 10:42 ఉన్నట్లు ఇతరులకు సహాయం కూడా చేసేవారు. ఈ విధంగా పేద ధనిక, చదువుకున్నవారు చదువు లేనివారు అనే తేడా లేకుండా సంఘం విశ్వాసములో అభివృద్ధి చెందింది. ఈ విధంగా ఒక పద్ధతి పరంగా చేయడం ద్వారా వీరిని మెథడిస్టులు అని జనులు పిలవడం మొదలుపెట్టారు. అయితే కేవలం ఆదరించేవారే కాక తమకు అడ్డు వస్తున్నారని తలంచేవారు లేకపోలేదు. ఒకసారి జాన్ వెస్లీ గారి మీటింగ్లోకి శత్రువులు ఒక దున్నపోతును విడిచారు. అయితే అది ఆయనను ఏమీ చేయలేదు. ఇలాగే ఒకసారి జార్జ్ అనే వీధి రౌడీ ఆయనను చంపడానికి వచ్చి అప్పుడు ఆ స్వార్థ ద్వారా దేవుని రక్షణ పొందుకున్నారు. ఈ విధంగా ఎన్నోసార్లు వీధి రౌడీలు ఈయనపై దాడి చేశారు. అయినా ఉజ్జీవం మాత్రం ఆగలేదు. జాన్ వెస్లీ చాలా కట్టుదిట్టములు, క్రమశిక్షణ కలిగిన వాడు. ఆయన పరిచర్య విస్తరించి ఇంగ్లాండ్ దేశములో ఉజ్జీవ జ్వాలలు రగులుకొనెను. అలాగే ఆయన సహోదరుడు చార్లెస్ వెస్లీ గారు జాన్ వెస్లీ గారికి తోడుగా ఉంటూ తన మధురమైన సంగీతము ద్వారా హృదయాలని స్పందింపజేసి భావ్యయుక్తమైన పాటలతో అనేకులను పశ్చాత్తాపములోకి నడిపించేవాడు. అలాగే 1739లో జాన్ వెస్లీ గారు లండన్లో ఒక హెడ్ క్వార్టర్ను ఏర్పాటు చేశారు. 1742 వరకు తన తల్లి సుసన్నా వెస్లీ గారు ఇక్కడే నివసించేవారు. ఒకసారి జాన్ వెస్లీ గారు వారి సొంత ఊరు అయిన ఎప్వర్త్కు వెళ్ళి ప్రసంగం చేయగా అప్పుడు ఆ సంఘం వారు మరలా ఆయనను రావద్దని చెప్పారు. కానీ అదే రోజు సాయంత్రం వెస్లీ గారు తన తండ్రి సమాధి దగ్గర కూడిక ఏర్పాటు చేసి ఆ సమాధిపై నిలుచుని ఈ విధంగా 7 రోజులు ప్రసంగం చేశారు. ఇలాగే ఈయన ప్రతి మైలు ప్రయాణము వెనుక, ప్రతి ప్రసంగము వెనుక ప్రార్థన ఉన్నది.
అందువల్లనే కఠిన హృదయాలు వీధి కూటములలో కూడా పశ్చాత్తాపపడి కన్నీటితో సిలువను వెదకి రక్షించబడేవారు. అలాగే జాన్ వెస్లీ ధనాపేక్షకు ఎలాంటి చోటివ్వకుండా ఆయన ఒక మాట అంటుండేవాడు, డబ్బు ఒక పెంట పేడ, దానిని నేను వెదకను, ఆశించను, దాని కొరకు నేను ప్రయాసపడును అని అంటుండేవాడు. అలాగే జాన్ వెస్లీ గారు దేవుని పరిచర్యకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు, కానీ డబ్బును దాచుకొనుటకు ప్రయత్నించలేదు. జాన్ వెస్లీ గారు నిరంతరము పని చేస్తుండేవారు. ఈయన 5,000కు పైగా పాంప్లెట్లు రాశారు. స్త్రీలకు కూడా ప్రసంగం చేసే అవకాశం ఇచ్చేవారు. అలాగే జాన్ వెస్లీ గారు తన సేవలో 36 సంవత్సరాల వరకు 2,250,000 మైళ్ళు గుర్రముపై ప్రయాణించి 40,000 ప్రసంగాలు చేశాడు. ఈయన మీటింగ్స్లో 20,000కు పైగా జనం ఉండేవారు. అలాగే ఈయన సహోదరుడు చార్లెస్ వెస్లీ గారు కూడా 6,500కు పైగా కీర్తనలు రాశారు. అవి ఇప్పటికీ పాడుతుంటారు. అలాగే జాన్ వెస్లీ గారు, ప్రభువా నీ కొరకు కాలిపోనియ్యి, కానీ తుప్పు పట్టనివ్వద్దు, నిష్ప్రయోజనమైన జీవితం జీవించొద్దు అని మాటి మాటికి ప్రార్థించేవాడు. ఇలా జాన్ వెస్లీ గారు చివరికి రష్యాలో సేవ చేస్తుండగా 1791 మార్చి 2వ తేదీన అనగా తన 88వ ఏట ప్రభువునందు నిద్రించెను. జాన్ వెస్లీ గారి చివరి మాటలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. డియర్ ఫ్రెండ్స్, దేవుడు ఆయన సృష్టించిన ప్రతి వ్యక్తిపై ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. అదే విధంగా జాన్ వెస్లీ గారి జీవితంపై దేవుడి ప్రణాళిక ఉంది. ఆయన తల్లి ప్రార్థన, దేవుని ఏర్పాటు ఆయనను గొప్ప సేవకునిగా మార్చింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగానే దేవుడికి మనందరిపై గొప్ప ప్రణాళిక ఉంది. దాన్ని ప్రార్థన ద్వారా గ్రహించి దానికి అనుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని మెండు ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ నిత్యము యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.